విజయవాడ రామవరపాడు బల్లెంవారి వీధిలో దొరికే అదిరిపోయే బుట్ట బిర్యానీ. రైస్ అయితే మాత్రం మంచి క్వాలిటీ రైస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఆ రైతాలో ఉల్లిపాయ ముక్కలు, ఆ కొత్తిమీర ఫ్లేవర్ తగులుతుంటాయి, చికెన్ ముక్క నంజుకుని తింటుంటే ఆహా. చాలా తక్కువ రేటుకి ఎక్కువ క్వాంటిటీతో వస్తుంది. అస్సలు మిస్ అవ్వద్దు. బ్యాచిలర్స్కి అయితే మాత్రం పండగని చెప్తాను నేను. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. మనందరికీ కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో దొరికే బుట్ట భోజనం గురించి ఐడియా ఉంది కదా. ప్రస్తుతం విజయవాడలో అదే తరహా కాన్సెప్ట్లో బుట్ట బిర్యానీ ఒకటి హల్చల్ చేస్తుంది. అది విజయవాడలో ఎక్కడుంది, అక్కడ ఎన్ని రకాల బిర్యానీలు ఉంటాయి, ఆ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి. ప్రస్తుతం నేనున్న ఏరియా ఎక్కడంటే విజయవాడ రామవరపాడు బల్లెంవారి వీధి. బల్లెంవారి వీధిలోకి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ హైవే నుంచి అజయ్ స్వీట్స్ అని కనిపిస్తుంది మీకు రైట్ సైడ్లో. అజయ్ స్వీట్స్కి ఆపోజిట్లోనే ఈ కాకినాడ స్పెషల్ బుట్ట బిర్యానీ అనేది ఒకటి ఉంది. ఇక్కడైతే సుమారు 10 రకాల బిర్యానీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా ఇట్లా మీకు బుట్టలు ఐడియా ఉన్నాయి కదా, ఈ బుట్టల్లో ప్యాక్ చేసి ఇస్తారనమాట ఈ బుట్ట బిర్యానీ. జనవరి 9వ తారీఖున ఓపెన్ చేశాము. మా దగ్గర స్పెషల్ ఏంటంటే స్పెషల్ బుట్ట బిర్యానీ మినీ అండ్ బిగ్ వస్తుంది. దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, కర్రీ బిర్యానీ, జాయింట్, వింగ్స్, లివరు అండ్ ఫ్రాన్స్ ఉంటాయి సార్. మీకు స్పెషల్గా కావాలనుకుంటే రాజుగారి కోడి పలావ్ కూడా ఉంది. 45 మినిట్స్ టైం పడుతుంది తయారు చేయడానికి. మాకు 1 అవర్ ముందు చెబితే ఎన్ని పోర్షన్లు చేసి మీకు ఇస్తాం సార్. మన యాక్చువల్గా ఏంటంటే కచ్చా బిర్యానీ వస్తుంది సార్. విజయాల్లో నాకు తెలిసి ఎవరు వేయరు ఆ దమ్ బిర్యానీ, కచ్చా దమ్ బిర్యానీ. మీకు అన్ని వాటిలు చూసుంటారు. మా బిర్యానీ స్టైల్ వేరు. అలాగని మేము డాల్డా యూజ్ చేయము, ఓన్లీ గీ. ఆయిల్ కూడా ఏంటంటే రిఫైండ్ ఆయిలే వాడతాం మనం. యాక్చువల్గా అంటే కాకినాడ సుబ్బయ్య గారు వాటిలు దాన్ని మనం తీసుకున్నాం సార్. యాక్చువల్గా వాళ్ళు భోజనం ఇస్తారు, మనం ఏంటంటే బిర్యానీ ఇస్తాము. విజయవాడకి తీసుకురావాలి ఆ నేమ్తో మన కాకినాడ బుట్ట బిర్యానీ తీసుకొని వచ్చాం సార్. యాక్చువల్గా దాని ఇంకేంటంటే ఈ 1 ఇయర్ కల్లా ఒక 5-6 బ్రాంచ్లు విజయవాడలో ఓపెన్ చేయాలని మా కాన్సెప్ట్ సార్. అది ముందు ఎన్ని రకాల బిర్యానీలు మీ దగ్గర ఉన్నాయండి? ఇప్పుడు దమ్ము, ఫ్రై, జాయింట్, వింగ్స్ అండ్ లివర్ ఫ్రై ఉంది సార్. స్పెషల్ బుట్ట బిర్యానీ అంటే మిక్సింగ్ వస్తుంది, ఆల్ మిక్సింగ్ వస్తుంది. 260 యాక్చువల్గా 200 పడుతుంది పెద్ద బిర్యానీ. బుట్ట బిర్యానీ పెద్దది 2 నెంబర్కి ఫుల్ఫిల్గా సరిపోతుంది, ఇద్దరికి సరిపోతుంది. 150 బిర్యానీ ఉంది, 1 నెంబర్కి సరిపోతుంది. మా దగ్గర బుట్ట అంటే స్పెషల్ బాగుంటుంది. ఆ బుట్టలు కూడా అంటే యాక్చువల్గా ఇక్కడ ఎక్కడ దొరకవు. మనం ఏంటంటే రాజమండ్రి తెప్పిస్తాం. అవి కూడా రాజమండ్రి బిర్యానీలో ఏమేమి ఉంటాయంటే బిర్యానీ రైస్ కంటెంట్తో పాటు అంటే ఎన్ని పీసులు వస్తాయి ఏంటి? మామూలుగా 200 బుట్ట అంటే మీకు 3 దమ్ పీసులు, 3 ఫ్రై పీసులు, 2 బాయిల్ ఎగ్స్ వస్తాయి సార్. అండ్ 150 బిర్యానీకి వచ్చి 2 ఫ్రై పీసులు, 2 దమ్ పీసు, 1 బాయిల్ ఎగ్ వస్తుంది. ఓకే ఓకే. మీకు మిక్సింగ్ కావాలనుకుంటే దమ్ము, ఫ్రై, మిక్సింగ్ వస్తుంది, ప్లస్ ఎగ్స్ వస్తాయి. మీకు బుధవారం సండే ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి సార్. బుధవారం సండే ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ విజయవాడలో 5 కిలోమీటర్ ఫ్రీ డెలివరీ మాదే సార్.
స్విగ్గీ జొమాటో కూడా అవైలబుల్ ఉంది. 5 కిలోమీటర్ డిస్టెన్స్లో సప్లై మేము ఇస్తాము. ఎనీ ఛార్జెస్ ఏమి ఉండవు, ఛార్జెస్ ఫ్రీ. వచ్చిన కస్టమర్ని ఫీడ్బ్యాకే మాకు కావాలి. వచ్చిన కస్టమర్ బాగుందంటే మాకు చాలేదు. ప్రెజెంట్ అడ్రస్ ఎక్కడ ఉందండి ఇది? రామరంపాడు బల్లింగారి వీధి సార్, విజయవాడ. బల్లింగారి వీధి సార్. అజయ్ స్వీట్ షాప్ ఎదురుగా ఉంటుంది. అజయ్ స్వీట్ షాప్ ఆపోజిట్. ఎక్కువ పార్సల్స్ ఎక్కువ వెళ్తుంటాయండి మీకు? పార్సింగ్ వస్తుంది, హ్యాంగ్ కూడా తింటారు సార్ బాగా. మీరు వస్తుంది విత్ ఐడెంటిటీ కార్డు ఉంటేనే 80 రూపీస్ బిర్యానీ సార్. 130 నుండి స్టార్ట్ అవుతుంది. 130 1 నెంబర్కి వస్తుంది. మీకు అన్లిమిటెడ్ బిర్యానీ కూడా ఉంది సార్. 150 బొట్టలో 200 బొట్టలో కూడా వస్తుంది. 150 నుంచి బొట్ట బిర్యానీ అవైలబుల్. మీకు అన్లిమిటెడ్ బిర్యానీ కూడా ఉంది సార్ ఇక్కడ. అన్లిమిటెడ్ 3 ఫ్రై పీసు, 3 దమ్ పీసు, 1 బాయిల్ ఎగ్ అండ్ కోక్ వస్తుంది. అన్లిమిటెడ్ బిర్యానీ ఇస్తాం మా దగ్గర. ఎంత 150 సార్. అది రైస్ ఎంతన్నా తినచ్చు. పీసులు వచ్చి 3 దమ్ పీసులు, 3 ఫ్రై పీసులు అండ్ బాయిల్ ఎగ్ అండ్ కోక్ ఇస్తాం సార్. అన్లిమిటెడ్ 150 పడుతుంది కాస్ట్. స్టూడెంట్ బ్యాగ్ వచ్చి 80, ఫ్యామిలీ బ్యాగ్ వచ్చి నా 450 పడుతుంది సార్. హైయెస్ట్ అది. మీకు ఏంటంటే మిక్సింగ్ ఇవ్వమంటే మిక్సింగ్ ఇస్తాము, దమ్ము కావాలంటే దమ్ ఇస్తాం సార్. విజయవాడ రామవరపాడు బల్లెంవారి వీధిలో దొరికే అదిరిపోయే బుట్ట బిర్యానీ. జనరల్గా ఈ బుట్ట అనే కాన్సెప్ట్ కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ నుంచి వచ్చింది. ఎప్పటి నుంచో కూడా కోర్స్ ఇప్పటికీ కూడా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో కానివ్వండి, సుబ్బయ్య గారి హోటల్ పేరున్న ఏ ఫ్రాంచైజీల్లో కానివ్వండి, ఈ బుట్ట భోజనం అనేది ఇప్పటికీ ఫేమసే. అదే కాన్సెప్ట్ని వీళ్ళు కొంచెం దాన్ని కొంచెం చేంజ్ చేసి బుట్ట బిర్యానీ ఎందుకు సర్వ్ చేయకూడదు అనుకుని ఇప్పుడు ఈ బుట్ట బిర్యానీ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ అయింది. బుట్ట బిర్యానీ తాటాకు బుట్టలో చక్కగా ఈ తాటాకు బుట్ట అనమాట, చిన్నగా బుట్ట అల్లి ఆ బుట్టలో మంచి గుమగుమలాడే వేడివేడి బిర్యానీని వేసి ఆ బిర్యానీలో మళ్ళీ ఒక ఎగ్ కూడా, అంటే ఫ్రై పీసెస్, అంటే ఫ్రై బిర్యానీ ఇది, అలాగే దీంట్లో దమ్ బిర్యానీ కూడా మిక్స్ అయి ఉంది. అంటే దమ్ పీసెస్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. చక్కగా ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చారు, ఒక బాయిల్డ్ ఎగ్, అట్లాగే పీసులు ఇవన్నీ వేశారు. రైస్ అయితే మాత్రం మంచి క్వాలిటీ రైస్ అయితే యూజ్ చేస్తున్నారు. అంటే మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్లో కనిపించినప్పటికీ కానీ బెజవాడ ఆ ఫ్లేవర్, అంటే ఆ స్పైస్ యాడ్ చేశారు. ఆ బెజవాడ ఆ స్పైసు అలాగే గోదావరి జిల్లాల కమ్మదనం, ఈ రెండింటి మిక్సప్తో టేస్ట్ అయితే అదిరిపోయింది. పీస్ కూడా ఇది ఫ్రై పీసు. టేస్ట్ అయితే సింప్లీ సూపర్. ఎందుకంటే చాలా చిన్న అవుట్లెట్, చాలా తక్కువ రేటుకే ఇక్కడ బిర్యానీ కూడా దొరుకుతుంది. నేను బుట్ట బిర్యానీ అనగానే కొంచెం వెరైటీగా ఉంది, అసలు టేస్ట్ ఎలా ఉందని ఎంక్వైరీ చేసినప్పుడు కూడా నాకు చాలామంది మిత్రులు సజెస్ట్ చేసింది ఏంటంటే తక్కువ రేటుకే బిర్యానీ దొరుకుతుంది, మంచి రుచిలో బిర్యానీ దొరుకుతుంది. చాలా చిన్న అవుట్లెట్ అనమాట. బయట అంటే ఒక షాప్ ఉంటుంది కానీ షాప్లో మహా అయితే ఒక 7-8 మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది ఈ షాప్లో. అయితే బయట పార్సల్స్ విపరీతంగా తీసుకెళ్తున్నారు, బస్తాల్లో కూడా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే చాలా తక్కువ రేటుగా దొరుకుతుంది కాబట్టి. ఎక్కువగా ఈ బుట్ట బిర్యానీని చాలా ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు. బుట్టలు కాకుండా చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్లో కూడా బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్స్ ఉన్నాయి. అంటే మినిమం ఇక్కడ బిర్యానీ కాస్ట్ వచ్చి స్టూడెంట్స్కి అయితే మాత్రం స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే 80 రూపాయలకే వీళ్ళు, అంటే బ్రదర్స్ శివ అండ్ రాము, వీళ్ళిద్దరూ కూడా 80 రూపాయలకే స్టూడెంట్స్కి అయితే బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నారు. తర్వాత వచ్చి 130 రూపాయలు నుంచి ఇక్కడ బిర్యానీ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ బుట్ట బిర్యానీ కాస్ట్ వచ్చి 150 రూపాయలు అనమాట. అందులో మనకి దమ్ బిర్యానీ, అంటే దమ్ బుట్ట బిర్యానీ తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రై పీసు, లివరు, అలాగే ఉలవచారు, ఇంకా చాలా రకాలు, అంటే సుమారు 10 రకాలు అయితే ఉన్నాయి. కొంచెం స్పెషల్గా మనకు కావాలనుకుంటే ఆవకాయ బిర్యానీ, ఇట్లాంటి
స్పెషల్ బిర్యానీలు కూడా వీళ్ళు తయారు చేసిస్తారు. అయితే వాటి కోసం అయితే ముందుగా ఆర్డర్ చేసేయాలి, లేదా ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేసినా కానీ కాసేపు వెయిట్ చేస్తే వాళ్ళైతే సర్వ్ చేస్తారనమాట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కారం లేకుండా దమ్ బిర్యానీ స్టైల్లో అయితే లేదు. అట్ ద సేమ్ టైం విజయవాడ వాళ్ళకి ఎట్లాంటి స్పైస్ అయితే ఇష్టం ఉంటుందో ఆ స్పైసు గోదావరి జిల్లాల కమ్మదనం చెప్పాను కదా, ఆ ముక్కలో ఆ కమ్మటి సువాసన అదిరిపోయింది బిర్యానీ అయితే మాత్రం. గుంటూరు విజయవాడ స్టైల్లో గోంగూర సర్వ్ చేస్తున్నారు. అలాగే రైతా, అలాగే కట్ట, వీటన్నిటితో ఇక్కడ మంచి బిర్యానీని అయితే సర్వ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి తింటే 150 రూపీస్లోనే మీకు కొన్ని దమ్ పీసులు వస్తాయి, అలాగే కొన్ని ఫ్రై పీసులు వస్తాయి. రైస్ అయితే మాత్రం అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చట, అందులో ఎలాంటి మొహమాటం లేదు. మీకు కొంచెం రైస్ ఎక్కువ కావాలనుకుంటే బిర్యానీ రైస్ అన్లిమిటెడ్. ఒక పెట్ బాటిల్ కూల్ డ్రింక్ కూడా వస్తుంది. సో విజయవాడలో ఎవరైనా ఉంటే హ్యాపీగా ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చింది అంటే బిర్యానీ ఏమో కొంచెం హైదరాబాద్ స్టైల్ లుక్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇందులో పీసులు ఫ్రై పీస్ అనగానే ఏదో నార్మల్ ఫ్రై పీస్లా కాకుండా మీకు దొన్నె బిర్యానీ ఉంటుంది కదా, దొన్నె బిర్యానీలో ఎట్లాంటి పీసులు అయితే అంటే ఫ్రై పీసులు వస్తాయో ఆ స్టైల్లో, అంటే దొన్నె బిర్యానీ స్టైల్లోనేమో చికెన్ పీసులు ఉంటాయి. బిర్యానీ వచ్చి మనకి హైదరాబాద్ లుక్ కనిపిస్తుంది, బట్ స్పైస్ లెవెల్ కొంచెం మారుతుంది. అది కూడా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట స్టైల్లో అనమాట. అంటే ఎక్కడెక్కడైతే మంచి అంటే క్వాలిటీ అంటారు కదా, ఆ క్వాలిటీ ఇన్పుట్స్ని తీసుకుని ఇంత చక్కటి బిర్యానీని అయితే ఈ విజయవాడ రామవరపాడులో ఈ అన్నదమ్ములు ఇద్దరు సర్వ్ చేస్తున్నారనమాట. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంది ఈ బుట్టలో, ఇద్దరు హ్యాపీగా తినొచ్చు అనమాట. 150 రూపీస్ ఈ బుట్ట తీసుకుంటే ఇద్దరికి చాలా సఫిషియెంట్గా సరిపోతుంది. అంటే ఒక్కొక్కరికి కేవలం 75 రూపీస్కే బిర్యానీ ఛార్జ్ అయినట్టు, అందులోని చికెన్ బిర్యానీ. పెద్దగా స్పైస్ ఏం లేదు కానీ కొంచెం నిమ్మకాయ పిండుకుంటే కొంచెం ఆ పులిపేడ అయితే ఈ కమ్మటి కారం ఫ్లేవర్లో ఇంకా బాగుంటుంది. కట్ట కంటే కూడా నార్మల్గా తినేస్తేనే చాలా బాగుంది. గోంగూర కూడా కొంచెం ట్రై చేద్దాం. కొంచెం మామూలు నార్మల్ బిర్యానీ కొంచెం స్పైస్ ఉన్నా కానీ చక్కగా ఎండింగ్లో ఆ రైతా, కమ్మటి రైతా వేసుకుని ఆ రైతాలో ఉల్లిపాయ ముక్కలు, ఆ కొత్తిమీర ఫ్లేవర్ తగులుతుంటే, చికెన్ ముక్క నంచుకుని తింటుంటే ఆహా. మామూలుగా నాకైతే మాత్రం రెగ్యులర్గా ఆ చికెన్ ఫ్లేవర్తో ఉన్న ఆ దమ్ బిర్యానీ కానీ ఆ ఫ్రై పీస్ బిర్యానీ కానీ పుట్టిగా తినేసిన చాలా కమ్మగా చాలా బాగుంది. కట్ట కంటే కూడా గోంగూర కంటే కూడా ఈ రైతా, వీటి కాంబినేషన్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా అయితే కాకినాడ బుట్ట బిర్యానీ ఎరగదీసింది. తక్కువ రేటు, ఎక్కువ టేస్టు. ఇది విజయవాడ రామవరపాడులో ఉన్నటువంటి కాకినాడ బుట్ట బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.